Cell Health, reboot your body, omega-3 oil extracted from algae, strong heart, sharp mind, healthier you. సో కొన్ని ఇష్యూస్ని మనం ఈవెన్ అమ్మా నాన్నలతో కూడా డిస్కస్ చేయలేము. అందులో పీరియడ్స్ అంటే సరే ఇప్పుడు పీరియడ్స్ వచ్చిందా వచ్చింది అంతవరకే. ఈ వైట్ డిశ్చార్జ్ దాంతో పాటుగా స్మెల్తో వచ్చే వైట్ డిశ్చార్జ్ అనేది చాలా భయంకరంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఆ స్మెల్ కానీ అక్కడ దురద పెట్టేయడం కానీ చిరాగ్గా అనిపించడం కానీ అసలు ఇవి ఎందుకు జరుగుతాయి? వన్ స్టాప్ సొల్యూషన్ ఏమైనా ఉందా ఇవన్నీ తగ్గిపోవడానికి? చక్కటి ప్రశ్న అడిగారు. ఈ సమస్య లక్షల మంది నా బిడ్డలకు ఉంది. ఇది కాలేజీలో ఉంటారు, వాళ్ళు పీరియడ్ టైంలో సరైన ఆహారం ఉండదు, నలుగురితో పెట్టిన ఆహారమే తినాలా, తినకపోతే కుదరదు, తింటే అనారోగ్యం. ఫస్ట్ నా బిడ్డలు ఈ బుడ్డమ్మలు చేసిన ఫస్ట్ పని ఏమంటే ఆహారంలో పెరుగాపండి. ఈ రోజుల్లో ఎప్పుడైతే ఈ సమస్య, ఈ చేపలు చికెన్ తిన్నారా ఆ బ్లీడింగ్లో ఒక చేపల వాసన, ఇది ఒక సీక్రెట్ డిసీజ్, చెప్పలేరు, కనీసం తల్లిదండ్రులు కూడా చెప్పలేరు. ఇది ఒక రహస్యం. ఎంతోమంది నా బిడ్డలు నాకు ఫోన్ చేసి అడతారు, బాబాయ్ గారు, నాన్నగారు, పెదనాన్నగారు, మీ బిడ్డలు అండి మాకేమన్నా చెప్పండి, సింపుల్గా చెప్పండి, మేము హాస్టల్లో ఉన్నామంటే కంట తడి పెట్టి ఇచ్చే రోజులు కూడా ఉన్నాయి నా బిడ్డలు. నాకు చాలా సింపుల్. ఇక ఒక డాక్టర్ గారు ఏం చేస్తారు, వాళ్ళు బీ కాంప్లెక్స్ ఇస్తారు, అది ఉన్నంత వరకు వేడి తగ్గుతుంది, మళ్ళీ స్టార్ట్ అవుతుంది రొటీన్. ఇట్లా పోంగా 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 గర్భసంచి డ్యామేజ్. గర్భసంచి డ్యామేజ్ ఏంటంటే ఇంకా అమ్మాయిని ఎవరు చేసుకుంటారు? పిల్లలు పుట్టిన సమస్యలు వస్తూ ఉంటాయి. దీని వైట్ డిశ్చార్జ్ అంత ప్రమాదమా? గర్భ క్యాన్సర్ రాదు అని చెప్పడానికి కానీ లేదమ్మా, వస్తుంది కూడా, కానీ దగ్గర జాగ్రత్తలు తీసుకోవాలా. ఓకే. అప్పుడు మనం ఏం చేయాలా? ప్రతి ఊర్లో శివాలయాలు ఉంటాయి, గాయత్రి మాత గుళ్ళు ఉంటాయి. ఈ శివాలయాల్లో అలా వెళితే దర్శనం అవుతుంది. ఆ జమ్మి ఆకు అంటే, జమ్మి ఆకు అంటే తెలియకపోవచ్చు, ఆ రోజుల్లో పాండవులు వనవాసంకి వెళ్ళే రోజుల్లో వాళ్ళ ధనుర్బాణాలన్నీ ఒక పెద్ద మూట కట్టి ఆ జమ్మి వృక్షంలో పెట్టిపోతారు. అదే జమ్మి చెట్టు. ఈ కర్ణాటకలో దసరా పండుగ వచ్చిందంటే ఆ చెట్టు చుట్టూ ప్రదర్శనలు చేస్తారు. అది వాళ్ళ సెంటిమెంట్, వాళ్ళ నమ్మకం. ఈ జమ్మి ఆకుని ఒక్క పిటికెడు తెచ్చి, ఒకవేళ అంత ఆకు తెచ్చి ఎండబెట్టి పౌడర్ చేసి కూడా వాడుకోవచ్చు దాన్ని. ఈ ఆకు చూర్ణాన్ని ఒక పచ్చి ఆకుని అలా పేస్ట్ చేసి ఒక గోలే పరిమాణంలో మజ్జిగలో కలిపి తీసుకోవాలి. ఎప్పుడు బహిష్టలో కాదండి చేయాల్సింది, ఇది అమ్మాయికి వైట్ డిశ్చార్జ్ అయ్యే రోజుల్లో ఈ విధంగా 1-2 రాత్రి తాగినామా ఆ రోజు నైట్కే పనిచేస్తుంది. ఇది నా అనుభవం. వందల మంది అమ్మాయిలకు నేను ఇచ్చింటా. ఇది ఎక్కువగా అమ్మాయిల్లో వస్తూ ఉంది. హాస్టల్లో చదివే అమ్మాయిలు ఎక్కువ ఉంది. హాస్టల్లో చదివే అమ్మాయిలు, ఈ కండక్టర్ డ్యూటీలు చేస్తుంటారు లేడీస్, ఇట్లా వాళ్ళకి సమస్యలు ఎక్కువ. ఆ డ్రైవింగ్ పని చేస్తూ ఉంటారు, పొట్ట తెరవడం కోసం ఎన్నో కష్టాలు పడుతుంటారు ఆడబిడ్డలు. ఈరోజు పురుషులతో పాటు పనిచేస్తున్నారు అమ్మాయిలు, పైలట్లు కూడా ఉన్నారు. ఇటు వాళ్ళందరికీ ఇటువంటి సమస్యలు. అద్భుతమైన చిట్కా ఇది. జమ్మాకు నూరడం, నీళ్ల మధ్యలో కలపడం, తాగడం. ఇలా 1, 2, 3 లేదు 4. వాళ్ళకి 5 ఏళ్ళుగా 6 ఏళ్ళుగా ఈ సమస్య అవుతూ ఉంటుంది. మెడిసిన్ తీసుకుంటా అంటాం, రొటీన్ అవుతా ఉంది. కానీ ఇలా డాక్టర్ గారు కూడా మెడిసిన్ ఇచ్చిన తర్వాత ఆహార పానీయాలు చెప్తారు, కానీ మనం ఉండం. ఆ డాక్టర్ గారి దగ్గర మాకు బాగాలేదంటారు, అది వాళ్ళకు అవార్డు. ఇది కానీ పత్యం ఉండాలి. మాంసం తీసుకోకూడదు, గుడ్డు తీసుకోకూడదు, గుడ్లు కూడా తీసుకోకూడదు, నీసు పదార్థాలు సేవించకూడదమ్మా. ఏదో పప్పు, అన్నం, రసం, పాయసం తినండి, ఏం కాదు. డైలీ 1 కప్పు పాలు తాగండి. పాలు ఎప్పుడైతే అలవాటు చేసుకుంటారో ఆడవాళ్ళు, వాళ్ళ బాడీలో కాల్షియం ఉత్పత్తి అవుతుంది. ఆడవాళ్ళ శరీరమే కాల్షియం. 2 బిడ్డలు పుట్టగానే వాళ్ళ బాడీలో కాల్షియం ఉండదు, ఐరన్ ఉండదు. ఇప్పుడు పిల్లలు పుట్టిన అమ్మాయి ముఖంలో కళ ఉండదు, పిల్లలు పుట్టలేని అమ్మాయి ముఖంలో కళ ఉండదు. అంటే దానికి కారణం బాడీలో కాల్షియం లేదు. ఇది ఆ కాల్షియం ఉత్పత్తి కావాలంటే పాలు తాగండి. ఈ సమస్యకి జమ్మాకు చూర్ణాన్ని ఒకవేళ ఆకు రోజు తెచ్చుకోలేము, ఒక కొమ్మను కొట్టుకొచ్చి అలా ఎండకు పెట్టామంటే ఆకంతా రాలిపోతుంది. అదంతా పోగు చేసి మిక్సీలో పౌడర్ చేయండి. ఈ యొక్క చూర్ణాన్ని నీళ్ళ మజ్జిగలో తీసుకోవచ్చు.
అలా కలుపుకొని సేవించండి. దరిద్రం ఈ సమస్య ఒక్క రోజులో పరిష్కారం అయిపోతుంది మీకు. మళ్ళీ మీ డాక్టర్ కాడికి వెళ్ళే అవసరమే లేదు. రసూల్ గురించి చెప్పే మాట ఒక్కటే ఆచరించండి, ఆచరణలో పెట్టండి. ఒక 10 రోజులు లేదా ఒక 15 రోజులు కంటిన్యూస్గా కూడా తాగొచ్చు. 5 రోజులు వాడినా చాలమ్మా. మనకి జనరల్గా ఆకును చెట్టు నుంచి వచ్చే ఆకే కాబట్టి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు ఒకవేళ తగ్గకపోతే ఆ సివియారిటీని బట్టి. ఓకే, అద్భుతంగా పనిచేస్తుంది ఇది. ఓకే, సో మీరు కూడా ఎవరైనా కానీ వైట్ డిశ్చార్జ్ కానీ స్మెల్లీగా ఇచ్చింగ్తో కూడిన ఈ సమస్యల్ని ఫేస్ చేస్తున్నట్లయితే చాలా సింపుల్ రెమెడీ. ఏదైనా చూర్ణాలు అవి చేసుకొని తాగండి, ఇవి చేసుకొని తాగండి అంటే ఇన్ని చెప్పారు, ఇంత బిజీ షెడ్యూల్లో మేము ఎలా చేసుకుంటాము అని మీరు అనుకోవచ్చు. ఈ పౌడర్ కూడా డ్రై చేసిన పౌడర్ కూడా మనకి దొరుకుతుంది కాబట్టి తెచ్చుకొని చక్కగా మజ్జిగలో కలుపుకొని తాగేయండి. ఒక 10 days 11 days అంటే సివియారిటీని బట్టి తాగండి. ఎలా అనిపించింది? ఖచ్చితంగా తగ్గిపోతుంది అని అయితే రసూల్ గారు చెప్తున్నారు. మరి మీకు ఎలా అనిపించింది? ఇది వర్క్ అయిందా లేదా? కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇంకెలాంటి ఆరోగ్య సమస్యలు ఉన్నా కానీ తెలియజేయండి. తప్పకుండా వీడియో చేసే ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ అండి. నమస్తే అమ్మా.